టు ప్రైమ్ డిబేట్. దెందులూరు వైఎస్ఆర్సీపీ సభ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఈనాడు సభలో మాట్లాడిన అంశాలు డైరెక్ట్గా డ్రాకులాలతో పోల్చుకుంటూ ప్రతిపక్షాలని నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద అవనివ్వండి, డైరెక్ట్ అటాక్. అంటే ఆయన సిద్ధం పేరే యుద్ధానికి సిద్ధం అని చెప్పి ఏ రోజైతే మలిచారో ఇంకా ప్రత్యక్ష యుద్ధానికి కాల్ చేస్తున్నట్లుగా ఉంది. సో దీనికి ప్రతిపక్షాల నుంచి కూడా అంత వేడివాడిగానే ఆన్సర్స్ వెళ్తున్నాయి, దాన్ని తిప్పి కొడుతున్నారు. ఆయన మాట్లాడిన అంశాల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి, ఎవరైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావనియండి లేకపోతే ప్రజలు కావనియండి, ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. 25 స్థానాలు ఎంపీ స్థానాలు మనమే గెలాలి, 175 స్థానాలు మనమే గెలాలి అని చెప్పి ఒక పక్కాలకి దిశానిర్దేశం చేస్తూనే చంద్రబాబు నాయుడు గారిని చంద్రముఖితో పోల్చడం, అలాగే పవన్ కళ్యాణ్ని రా కదలిరా అంటూ దత్తపుత్రుణ్ణి ప్యాకేజ్ కోసం పిలుస్తున్నాడని, అలాగే షర్మిల గారిని కూడా ఇండైరెక్ట్గా, అలాగే వదిన గారిని ఏమోని ఇంకో రకంగా పిలుస్తున్నారు అని చెప్పి, మరొక వైపు సైకిలు పూర్తి స్థాయిలో సైకిల్ పని అయిపోయింది, ఇద్దరు ఎక్కించడానికి మరొక ఇద్దరు తోయడానికి ఒక నలుగురితో నా మీదకి వస్తున్నారు. ఇవి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రస్తావించిన అంశాలు. సో ఇది ఇక్కడితో ఆగదు. ఈ యుద్ధం సిద్ధం, సంసిద్ధం, మేము సిద్ధం, ఇవన్నీ కూడా క్యాప్షన్స్ బాగానే ఉన్నాయి, కానీ మాట్లాడే తీరు మాత్రం డైరెక్ట్గా హిట్ చేస్తున్న పరిస్థితులు. మరి దీనికి జనసేన వాళ్ళు, టీడీపీ, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, వీర మహిళలు వీళ్ళందరూ తమదైన స్టైల్లో కౌంటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, మేము సంక్షేమం చేసాం, మాకు ఓట్లేయండి, అధికారం చేపడతాం అని చెప్పడంలో తప్పులేదు ఎవరికి వారు. కానీ ఆ పరిస్థితి లేకుండా డైరెక్ట్గా పర్సనల్గా హిట్ చేయడం అన్నది ఇది మంచి పరిణామం కాదేమో, ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కాదు అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. మరోవైపు వైఎస్ఆర్సీపీ 6వ జాబితా రిలీజ్ చేసింది. బీజేపీ పొత్తు పార్టీలతో వస్తున్నదో లేదో తెలియని దుస్థితి. మరొకవైపు వారాహి సర్వం సిద్ధం చేశారట, టూర్లు సిద్ధం చేస్తున్నారట చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా టూర్లు రెడీ అయ్యాయి. ఇవన్నీ అంశాలపై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రామ్నాథ్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా స్టూడియోలోకి లైవ్లో